సార్ సార్ నా మాట వినండి సార్. నేను విన్నాయా? కొత్తగా పెళ్ళైన వాడు ఎవరైనా నైట్ డ్యూటీ వేస్తానంటే ఫైట్ చేస్తానంటూ మీదికి వస్తాడు. నీదేం విచిత్రం నాకు అర్థం కావట్లేదయ్యా. నైట్ డ్యూటీ వేయమంటావు ఏమిటయ్యా? నేను సార్ సార్ కాదు సార్, నేను అర్థం చేసుకుంటా. ఏమిటయ్యా? ఏమిటి అర్థం చేసుకునేది? పెళ్ళి ఇంకా 2 నెలలు కాలేదు, అప్పుడే నైట్ డ్యూటీ ఏమిటయ్యా? అమ్మాయి నువ్వు ఏమైనా కీచులాడుకున్నారా? అబ్బే అదేం లేదు సార్, కానీ మీరు నైట్ డ్యూటీ వేయకపోతే మాత్రం మేము నిజంగానే కీచులాడుకోవాల్సి వస్తుంది సార్. ఇది ఎక్కడ గొడవయ్యా బాబు? సరే అలాగే వేస్తాను, కానీ ఓ షరతు. మళ్ళీ నువ్వు ఎప్పుడైనా పగలు డ్యూటీకి మార్చమంటే మాత్రం మార్చను. వరుసగా 2 నెలలు నైట్ డ్యూటీ వేస్తాను. 2 నెలలు ఏమిటి సార్, 3 నెలలు వేసుకోండి. వస్తా సార్. ఎక్కడికి ఎక్కడికి? ఈ రోజంతా పగలు డ్యూటీ చేసి నైట్ డ్యూటీ కంటిన్యూ చేయి. అలాగే సార్, వస్తా సార్. జయా, నీకు గుడ్ న్యూస్. ఏమిటండి అది? ప్రమోషన్ వచ్చిందా? కాదు, ఇప్పటి నుంచి మనిద్దరం పగలంతా ఇంట్లోనే హాయిగా గడుపుదాం. మంచి ముహూర్తం చూసుకుని మన తొలి రాత్రిని తొలి పగలు బ్రహ్మాండంగా గడిపేద్దాం. అదెలా? అదెలా అంటే, ఈ రోజు నుంచి నాకు రాత్రి డ్యూటీలు, పగలంతా ఖాళీ. నీకు అంతే కదా? ఎలా ఉంది నా అటాక్? నా మొహంలా ఉంది. అవునండి, ఈ ఐడియా మీకు వచ్చినట్టు నాకు ముందే చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏమైంది జయ? నేను మా మేనేజర్ నొప్పించి ఆ. ఇవాళ నుంచి పగలు డ్యూటీ వేయించుకున్నాను. అయ్యో, అటాక్! ఇది ఘోరమైన అటాక్. సర్లేండి, ఏం చేస్తావు? ఎప్పటికి ప్రాప్తం ఉందో. వస్తాను, డ్యూటీకి టైం అయింది. ఆదివారం ఉందిగా, బ్రహ్మాండమైన అటాక్.